హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రీసెంట్గా మేము అమెజాన్లో 2 బ్రాండ్స్ ఎలక్ట్రిక్ వాటర్ డిస్పెన్సర్ని పర్చేస్ చేయడం అయితే జరిగింది. మీరు thumbnail చూసే ఉంటారు కదా. ఒకటి క్యూలెట్, రెండోది కోస్టార్. సో మనం ఈ బ్లాగ్లో మనం ఏం చేద్దామంటే క్యూలెట్కి, కోస్టార్కి యొక్క డిఫరెన్సెస్ మనం ఈ బ్లాగ్లో డీటెయిల్గా చూసేద్దాం. సో గైస్, మేమైతే వాటర్ ప్యూరిఫైయర్ నుంచి మళ్ళీ వాటర్ క్యాన్ సిస్టమ్కి అయితే వచ్చేసామండి. సో ఇంట్లో ఎవరికైతే వాటర్ క్యాన్స్ యూస్ చేస్తున్నారో ఇలాంటి ఎలక్ట్రిక్ వాటర్ డిస్పెన్సర్ చాలా యూజ్ అవుతుంది. సో ఈ వీడియోని ఎండ్ దాకా అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ముందుగా ఏంటంటే క్యూలెట్. ఈ క్యూలెట్ బ్రాండ్ వాళ్ళు ఈ ఎలక్ట్రిక్ వాటర్ డిస్పెన్సర్ని 499 రూపీస్తో ఛార్జ్ చేస్తున్నారండి అమెజాన్లో. ఈ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, చూడండి. సో బాడీ వచ్చేసి ప్లాస్టికే, ఇంకా బ్యాటరీ వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 1200 mAh బ్యాటరీతో అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ఛార్జింగ్ ఏంటంటే మనకి ఒక 2.5 to 3 అవర్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోయింది. ఇంకా ఈ ఛార్జ్ డ్రైన్ అవ్వడానికి మాకు ఆల్మోస్ట్ ఒక 2 cans to 3 cans వరకు మేము ఒకవేళ యూజ్ చేస్తే మొత్తం బ్యాటరీ కూడా డ్రైన్ అయిపోతుంది. ఇంకొకటి మనకి మంచి విషయం ఏంటంటే దీనికి C టైప్ ఛార్జర్ ఇచ్చారండి. సో మనం హై ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేదు. మనం ఏంటంటే స్లో ఛార్జింగ్తోనే దీన్ని ఛార్జ్ అయితే చేసుకోవాలి. సో మేమైతే ఈ ప్రోడక్ట్ని రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ కారణం ఏంటంటే వాటర్ ఫ్లో. అంత ఫాస్ట్గా అయితే మనకి వాటర్ గ్లాస్లో నింపడం లేదండి. సో ఇదొక మెయిన్ రీజన్ అనమాట మేము ఈ ప్రోడక్ట్ని వెనక్కి ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మళ్ళీ ఒక బాగా సర్వే చేసి కోస్టార్ అనే ఎలక్ట్రిక్ వాటర్ డిస్పెన్సర్ని మేమైతే అమెజాన్లో పర్చేస్ చేసాం. అయితే దీని కాస్ట్ వచ్చి 750 రూపీస్. లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మాకు ఈ ప్రోడక్ట్ చాలా బాగా నచ్చిందండి. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే రెండు ప్లాస్టిక్, రెండు 1200 mAh బ్యాటరీ, రెండు కూడా మనకి 3 అవర్స్లో ఛార్జ్ అయితే అయిపోతుంది. ఇంకోటి C టైప్ ఛార్జర్ కూడా అవైలబిలిటీలో ఉందండి, అంటే ఛార్జింగ్ చేసుకోవడానికి. సో కాకపోతే దీనికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వాటర్ ఫ్లో. సో దాంట్లో ఆల్మోస్ట్ ఒక గ్లాస్ నింపడానికి ఒక 1 minute టైం పడితే ఈ ప్రోడక్ట్కి మనకేంటంటే 30 secondsలో మనకి ఒక ఫుల్ గ్లాస్ వాటర్ నిండుతుంది అనమాట. సో ఇది మాకు బాగా నచ్చింది. ఇంకా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే క్యూలెట్లో మనకి ఏంటంటే బటన్ సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి టచ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మన మొబైల్లో ఎలాగైతే టచ్ చేసి ఆపరేట్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా మనకి టచ్ చేసి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ అంతే కదండి, ఇక్కడ 200 ml, 400 ml, 800 ml అనేది కూడా మనం ఇక్కడ ఫిక్స్ చేసుకొని వాటర్ నింపుకోవడానికి మంచి ఫెసిలిటీ అయితే కూడా ఉంది. అంతేకాదండి, ఇక్కడ క్యూలెట్, కోస్టార్ రెండు కూడా 4 watts మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. కాకపోతే సౌండ్ కొంచెం మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. క్యూలెట్లో ఏంటంటే తక్కువ నాయిస్తో అయితే ఉంటుంది. కోస్టార్లో ఏంటంటే కొంచెం ఎక్కువ నాయిస్లో అయితే ఉంటుంది. కాకపోతే మన డైలీ రొటీన్లో ఈ నాయిస్ అనేది మనకేమీ వినపడదు. గైస్, ఈ ప్రోడక్ట్ మేము ఒక 3 months నుంచి అయితే వాడుతున్నాము. సో మంచి విషయం ఏంటంటే వీళ్ళ వెబ్సైట్లో చెప్పినట్టుగా ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 6 cans వాడిన తర్వాత కానీ కంప్లీట్గా బ్యాటరీ అయితే డ్రైన్ అవడం జరుగుతుంది. అయితే మళ్ళీ ఛార్జింగ్ కూడా అంతే ఫాస్ట్గా ఎక్కుతుంది. మళ్ళీ ఒక 3 hours అయితే పెడితే మళ్ళీ ఆటోమేటిక్గా మీకు మళ్ళీ 5 to 6 cans అయితే యూస్ చేసుకోవచ్చు. మొత్తానికి మేము ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. సో ఈ ప్రోడక్ట్ నిజంగా పర్చేస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. పర్చేస్ చేసుకున్న వాళ్ళు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అయితే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే యాజ్ యూజువల్గానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.